హరి ఓం. ప్రియాత్మ స్వరూపులారా, ఇది మాత అనంత ఆనంద అమ్మఒడి కుటీరం, కామవరం గ్రామం, ఉరుకుంద క్షేత్ర సమీపం, ఆదోని మంత్రాలయంల మధ్య, కర్నూలు జిల్లా. నేను ఇప్పుడు మీతో మా టీవీలో ప్రసారమైన, ఇప్పుడు డిస్నీ హాట్స్టార్లో లభ్యంగా ఉన్న మహాభారతం సీరియల్, వ్యాస భారతమే గాని కథ మార్పు చేటు పొంది ఉంది గనక దీన్ని వర్తమాన మహాభారతం అంటున్నాను. దీనిలో ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటూ ఉన్నటువంటి గూఢచర్య నేపథ్యంతో కూడిన మెదళ్లే ఆయుధాలుగా యుద్ధం, రాను ఎపిసోడ్స్ పెరిగే కొద్దీ శకుని పాత్ర విస్తృతం అయ్యే కొద్దీ ఎంతగా మీకు ఎక్స్పోజ్ అవుతుందో వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇది 7వ ఎపిసోడ్లో 15వ నిమిషం నుండి 18వ నిమిషం, 3 నిమిషాలే కానీ లోతైన విషయం ఉన్నది కనుక దీన్ని ఒక విశ్లేషణ వీడియోగా పంచుతున్నాను మీకు. రాజాంతపురం, హస్తినాపురం యొక్క రాజభవనం ఉప్పరిగ మీద, టెర్రస్ మీద భీష్ముడిని కలవడానికి సత్యవతీ దేవి వస్తుంది. వచ్చి ఆయనతో సామ్రాట్ ధృతరాష్ట్ర ఈ పిలుపు వినలేనేమోనని ధృతరాష్ట్రుడు భయపడుతూ ఉన్నాడు అని అంటుంది. అత్యాశ ఉన్నప్పుడు భయం సహజమే కదా, దాని మీద మితిమీరిన ఆశ ఉంది, యోగ్యతని దాటినటువంటి కాంక్ష ఉన్నది. అప్పుడు సహజం భయం వస్తుందో రాదో, వచ్చినా నిలుస్తుందో నిలవదో అని. కాబట్టి ఆవిడ ఆ మాట అనగానే భీష్ముడు అదే నా భయం కూడా, అతడు తన అంధత్వాన్ని అధికారంతో పూరింపజూస్తున్నాడు అని అంటుంది. అది వాస్తవ పరిశీలన, కానీ ఈవిడ అందులో తప్పేముంది అని అంటుంది. రాజమాత అయ్యింది, ఎందుకంటే ఆవిడ తక్కువ స్థాయి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నత స్థానంలో ఉంటే ఇదే తంట వస్తుంది. ఇదే నారద నీతి. మహాభారతంలోనే ధృతరాష్ట్రుడికి మయసభ నిర్మాణానికి ముందు, రాజసూయ యాగానికి ముందు, ఇంద్రప్రస్థానికి నారదుడు విజిట్కి వచ్చినప్పుడు సంభాషణ జరుగుతుంది ధర్మరాజుకి నారదుడికి మధ్య. ఇదే అంటాడు, యోగ్యత లేని వాళ్ళని ఉన్నత స్థానంలో ఉంచకూడదు. రిజర్వేషన్లు కరెక్ట్ గా, కులగణన తప్పితే సామర్థ్యం చెప్పనటువంటి, సామర్థ్యానికి ఇంపార్టెన్స్ లేనటువంటి, ఒకవేళ వాడు బలహీనంగా ఆర్థికంగానో సాంఘికంగానో ఉంటే ముందు వాడిని మానసికంగా బలపరచాలి, ఆర్థికంగా బలపరచాలి, దానికి విద్యను అభ్యసింపచేయాలి. ఏళ్లుగా వీళ్ళ బుద్ధులట అణిచేశారు కాబట్టి వీళ్ళకి విద్య దూరమై ఏళ్లుగా జెనెటిక్ గా వీళ్ళు లో స్థాయిలో ఉన్నారట, తక్కువ స్థాయిలో, కాబట్టి రిజర్వేషన్లు ఇవ్వాలట. మరి సమాజం ఏ గతి పడుతుంది? అదే ఇప్పుడు చూస్తున్నాం మనం. 70 ఏళ్లుగా అంబేద్కర్ గారి సాక్షిగా రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఏం చెప్పుకుంటాం దాని గురించి? ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది. ఈవిడ చేపలు పట్టుకుండే పల్లెలో బ్రతికింది. ఆ పల్లె నాయకుడికో చిన్న సైజు యువరాణి అయితే అవ్వచ్చుగాక, కానీ సాంఘిక స్థాయి మాత్రం పొట్టబోసుకుండే విద్యే. ప్రజలతో అనుబంధంగా లేదు, సమాజం పట్ల బాధ్యత లేదు. అటువంటి స్త్రీ ఈరోజు రాజమాత అయితే ఆవిడకి తెలియట్లేదు. కాబట్టి ఆవిడ పరిణతి లేని ఆలోచనామూర్తి. రిజర్వేషన్లతో పరిణతి లేని, యోగ్యత లేని, సామర్థ్యం లేని ఉన్నతోద్యోగులు ఈ సమాజానికి చేసిన కీడుకి, సత్యవతీదేవి పరిణతి లేనిది, యోగ్యత లేనిది, రాజమాత అయిపోయి కురు వంశానికి చేసిన కీడుకి తేడా లేదు. ఇక ఆవిడ వాదన ఎంత ఇదిగా ఉంటుందంటే, ధృతరాష్ట్రుడి గురించి ఈయన భీష్ముడు ఏమంటాడంటే, అతడు తనని తాను స్వీకరించలేకుండా ఉన్నాడు, తన మనస్సులోని బాధల్నే దాటలేడు. ఎప్పుడు అతడి ఆలోచన తన అంధత్వం చుట్టే తిరుగుతుంది. తన మనస్సులోని బాధల్నే దాటలేని వాడు ప్రజల బాధలేం తీరుస్తాడు? ఎవరైనా మనకి నచ్చకపోతే వాళ్ళకి దూరంగా పోతాం, మనకి మనం నచ్చకపోతే ఎక్కడికి పోతాం? కాబట్టి ధృతరాష్ట్రుడు తనకి తాను నచ్చకుండా ఉన్నాడు. అతడు రాజమహల్లో ఉన్నా, రాజసింహాసనం మీద ఉన్నా ఒక్కటే. కాబట్టి తనలోనే లేని సంతోషం
సంతోషాన్ని, సుఖాన్ని ప్రజలకు ఎలా ఇస్తాడు? శాంతిని, తనలో లేని శాంతిని ప్రజలకు ఎలా ఇస్తాడు అని భీష్ముడు ప్రశ్నిస్తాడు. సూటి ప్రశ్న. ఒకప్పుడు సత్యవతి తాను అన్నది దేవవ్రతంతో, అప్పటికి ఈవిడ రాజమాత కాదు, ఆయన యువరాజు మాత్రమే, భీష్ముడు కాడు. నా మనసులోనే లేని సంతోషాన్ని నేను మీ తండ్రి గారికి ఎలా ఇవ్వగలను అని. కానీ ఆమెకు అది గుర్తులేదు, గుర్తు రాదు. ఇంకా చాలా గుర్తులేవు, గుర్తు రావు కూడా. ఎందుకంటే మరి మత్స్యాలు వేటాడే పిల్ల రాజమహల్కి రాణి అయింది కదా. కాబట్టి ఈవిడ ఎలా ఆయన అనగానే అందులో తప్పే ఉంది. అదిగాక మనకి ఇంకో ఆల్టర్నేట్ ఏముంది? పాండు ఆల్టర్నేట్ గా ఆవిడ కనిపించట్లా. ఎందుకంటే జ్యేష్ఠపుత్రుడే రాజు అవ్వాలి. జ్యేష్ఠుడు నొక్కి పలుకుతుంది. మరి శంతనుడికి దేవవ్రతుడు జ్యేష్ఠుడే కదా. ఆ రోజు గుర్తులేదే? నా కొడుకు రాజు అయితేనే నేను మీ నాన్నని చేసుకుంటాను, లేకపోతే చేసుకోను అన్నది ఆ రోజు గుర్తురాలా జ్యేష్ఠత్వం ఏది. ఇప్పుడు కూడా భీష్ముడితో ఆ మాట అంటున్నానన్న స్పృహ ఆమెకు లేదు. తీవ్రమైన స్వరంతో కళ్ళు ఉరుముతూ అని అంటుంది. కానీ భీష్ముడు ఒక్క మాట అనడు, దెప్పడు. అది ఆయనకి తన ప్రతిజ్ఞ పట్ల ఉన్న కమిట్మెంట్, నిబద్ధత. ఒక్క మాట అండు, గుర్తు చేయడు, దెప్పడు. అది ఉన్నత స్థాయి ఆలోచన, పరిణతి. ఇక ఈ రాజమాత అంటుంది, రాజు కావడం కాకపోతే ధృతరాష్ట్రుడు ఇంకేం చేయగలడు? అంధుడు కదా, అతను మంత్రిగానో సేనాధిపతిగానో చేయలేడు కదా. అంటే రాజు అన్నది ఒక జాబా, ఒక పదవా? ఎంత బుద్ధిహీనమైనటువంటి మాట అది. ఈయన ఆవిడ వైపు కొంచెం పరిశీలనగా చూస్తూ, ఎందుకంటే అనలేడు, తనకు తల్లి స్థానంలో ఉన్నది. ఇక అందుకని ఈవిడ అంటుంది, పాండుని సేనాధిపతిని చేస్తాను. విదురుడు ఎంతో ధర్మశాస్త్రాలు ఎరిగిన వాడు, జ్ఞాని, కాబట్టి అతన్ని మంత్రిని చేస్తాను. వీళ్ళిద్దరూ పరిరక్షిస్తూ ఉంటారు. కాబట్టి అంధుడైనా కూడాను ధృతరాష్ట్రుడు సామ్రాట్ అయితే సరిపోతుంది, ఎందుకంటే వాడు జ్యేష్ఠుడు కదా. మరి అనంటే ఈయన భీష్ముడు చాలా కూల్గా, ధృతరాష్ట్రుడు విదురుణ్ణి మంత్రిగా నియమిస్తాడని మీరు భావిస్తున్నారా? ఎందుకంటే ధృతరాష్ట్రుడికి మేం రాణుల పిల్లం, కొడుకులం. విచిత్ర వీర్యుడికి దేవరన్యాయంతో వ్యాసుడి కారణంగా పుట్టిన బిడ్డలమే అయి ఉండొచ్చుగాక. కానీ పాండు తాను కాశీరాజు కుమార్తెలు విచిత్ర వీర్యుడికి రాణులైన భార్యలకు పుట్టిన వాళ్ళు. విదురుడు పరాశ్రమి అనే దాసికి పుట్టినవాడు. ఈ తక్కువ భావన, ఈ భేద భావన ధృతరాష్ట్రుడికి ఉంది. యాజ్ వెల్ సత్యవతికి కూడా ఉంది. నామకరణం అప్పుడే ఆవిడ తిరస్కరించింది. క్రమంగా ఏంటంటే విదురుడి తాలూకు జ్ఞాని, మేధావితనము, ఆయనకు ఉన్నటువంటి జ్ఞాన సంపద, అపారంగా శాస్త్రాలు అధ్యయనం చేసి అందు మీద ఉన్న పట్టు. ఎందుకంటే యమధర్మరాజు యొక్క అంశ విదురుడు కాబట్టి ఆ ధర్మశాస్త్రాల మీద అతనికి ఉన్న పట్టు, అతడి సామర్థ్యం కారణంగా ఈవిడ మళ్ళీ కొంత అంటే అవసర ఇష్టాన్ని తెచ్చుకుందే తప్పితే హృదయపూర్వక ఇష్టము కాదు. కాబట్టి ఈయన చాలా సూటిగా ఆ ప్రశ్న వేస్తూ, ఒక్కసారి రాజు అయ్యాక రాజు యొక్క ఆజ్ఞ ఈశ్వరాజ్ఞ. అప్పుడు సామ్రాట్ అయ్యాక ధృతరాష్ట్రుడు మిమ్మల్ని లెక్క చేయడు, నన్ను లెక్క చేయడు. అతడి ఆజ్ఞని పాటించడం తప్ప మనకి మరో ప్రత్యామ్నాయం కూడా ఉండదు. ఆలోచించండి అన్నట్టుగానే ఆవిడ కళ్ళని, నెత్తికెక్కిన కళ్ళని నేల మీదికి దింపుతాడు. ఆవిడ ఒక్కసారిగా షాక్ అయ్యి యథార్థం ఎదురుగా ఉండి ఒక నిశ్చేష్ట అవుతుంది. తదుపరి ఆవిడ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, నిర్ణయం ఎప్పుడు బుద్ధిని బట్టే ఉంటుందండి. ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మనం పరిశీలించవలసి ఉంటుంది. ఇప్పటికైతే భీష్ముడు ఆమెకు యథార్థ స్థితి ఏమిటి అన్నది అర్థం చేశాడు. ఇక ఎలా కొనసాగుతుంది అన్నది మనం తదుపరి వీడియో భాగంలో పరిశీలిద్దాము, విశ్లేషిద్దాము. ఇది మీకు నచ్చితే 10 మందికి ఓరల్ పాంప్లెట్ గా, ఎందుకంటే మీడియా ఇవ్వదు. 2 జోకర్ బాబు గారు కిరక మరకలకి తల్లి వేరు, భాజపాకి గురువు,
అటువంటి ఇజ్రాయెల్ వారి యూదులు, పళ్ళారసాల వారు, జుకర్ బాబు నా ఫేస్బుక్ పోస్టులు రీచ్ పడేసి ఉంటాడు, పడేసే ఉన్నది కొన్ని నెలలుగా. నాకు నిష్కామ కర్మయోగం కాబట్టి నాది నేను కొనసాగించుకుంటూ పోతున్నాను. నా ఈ శరీరం పడిపోయాకైనా ఇది ఎవరికైనా తెలియని లేదు, ఎప్పటికీ తెలియకపోని లేదు, పరమ పాపులర్ అవని, ఏదైనా అది ఈశ్వరేచ్ఛ. చెప్పడం మాత్రమే నా ధర్మం అనుకుని ఈ మెదళ్ళ ఆయుధాలుగా యుద్ధం గురించి 2008 నుంచి 2011 వరకు విస్తారంగా పోస్టులు చేస్తాను. 2017 నుండి మళ్ళీ ఫేస్బుక్ లోను టెక్స్ట్ మ్యాటర్స్, ఇదిగో ఈ యూట్యూబ్ ఛానల్ అయితే 1700 వీడియోలకు పైగా మీకు లభ్యమవుతూ ఉన్నాయి. పరిశీలించుకోగలరని, సత్యాసత్యాలు వివేచన చేసుకోగలరని, సత్యం అనిపిస్తే 10 మందికి ప్రచారించమని అర్థిస్తూ వీడియో వీక్షించినందుకు కృతజ్ఞతలు అర్పిస్తూ హరి ఓం.